నమస్కారం, ఘంటారావుకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏటీసీ అభివృద్ధి, తెలంగాణ రైజింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించాలని ఆదేశం. 42% బీసీ కోటాపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 24న ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. 42% బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లోకి తీసుకురాలేమో. కేంద్రంపై నిందలు వేస్తే ఊరుకోమన్న రామచందర్రావు. విపక్షాల నిరసనలతో లోక్సభ రేపటికి వాయిదా. పహల్గాం దాడిపై చర్చించాలని నినదించిన విపక్షాలు. కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూత. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన చైనా తయారీ శిక్షణ విమానం ఓ విద్యా సంస్థపై కుప్పకూలి 19 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ ఎయిర్ క్రాఫ్ట్ పై పైలట్ నియంత్రణ కోల్పోయాడు. విమానం పాఠశాల భవనంపై కూలడంతో విషాదం నెలకొంది. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం నియంత్రణ కోల్పోయి ఓ పాఠశాలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 19 మంది విద్యార్థులు మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ మధ్యాహ్నం 1:06 చైనా తయారీ F-7 BGI టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్ది సమయానికి ఎయిర్ క్రాఫ్ట్ పై పైలట్ నియంత్రణ కోల్పోయారు. ఫలితంగా గగనతల నుంచి నేరుగా సమీపంలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్ పై ఫైటర్ జెట్ కుప్పకూలిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో భారీగా మంటలు చెలరేగడంతో పాఠశాలలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. సహాయక చర్యలు పూర్తయ్యేసరికి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 8 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. పెద్ద సంఖ్యలో గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో పైలట్ ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు వెల్లడించారు. ముంబై విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి బయలుదేరి ముంబై వెళ్లిన A12744 నెంబర్ ఎయిర్ ఇండియా విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్నప్పుడు రన్వేపై అదుపు తప్పింది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విమానం ఓ పక్కకు జరిగినట్టు అధికారులు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన ప్రతిస్పందన బృందాలు ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా దింపినట్లు తెలిపారు. ఈ ఘటనలో విమానం 3 టైర్లు దెబ్బతిన్నాయన్నారు. ప్రైమరీ రన్వే కొంతమేర ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా ఇతర విమానాల ల్యాండింగ్ కోసం సెకండరీ రన్వేను ఉపయోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ధ్వంసమైన రన్వేను అధికారులు పునరుద్ధరిస్తున్నారు. అనంతరం తనిఖీల కోసం ఎయిర్ ఇండియా విమానాన్ని మరో ప్రాంతానికి తీసుకెళ్లామన్నారు. అయితే ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం సబ్స్టేషన్ వద్ద ఈ నెల 14న కాంగ్రెస్ నేత అనిల్ను దుండగులు కాల్చి చంపారు. ఈ కేసులు పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వెపన్ కూడా రికవర్ చేశాము. వెపన్ ఖాళీ కేసు ఉన్నాయి, ఖాళీ కేసులు ఉన్నాయి, అవి కూడా రికవర్ చేశాము. 5 మెంబర్స్ 4 అశోక్ కూడా దొరికిండు. 5 మెంబర్స్ ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాం.
ఇద్దరు పెండింగ్ ఉన్నారు. అనిల్ వాడిన కారు అది వేరే ఉంది కేసు, అది వేరే ఉన్నది. అది ఏంటంటే ఈ కేసు సంబంధం లేదు. అది ఒక సెటిల్మెంట్ తీసుకొచ్చాడు. రామచంద్ర అని ఒక అతను ఉన్నాడు. రామచంద్ర అతను డబ్బులు పెట్టాడు, సాగర్ ఇన్వెస్టేషన్ అని పెట్టాడు, అతని దగ్గర పెట్టాడు. డబ్బులు పెడితే మన అనిల్కి వాళ్ళు ఇచ్చారు, ఒక వసూలు చేస్తే 10% ఇస్తామని ఇచ్చారు, 50 lakhs ఇవ్వంటే వాడు ఇవ్వలేకపోయాడు. సాగర్ దగ్గర డబ్బులు ఇవ్వలేకపోతే బండి గుంజుకొని దగ్గర పెట్టుకున్నాడు. అది కేసు అది సిటీ హైదరాబాద్ ముచ్చట, ఇక్కడ కాదు, హైదరాబాద్ తీసుకున్నాడు. అది సంబంధం ఈ కేసు ఇది సపరేట్. ఇక వీళ్ళ అన్ని రకాల చెప్పినా కదా, వాళ్ళకు ఉన్నది రీజన్ చెప్పినా కదా, ఒక్కొక్కరు రీజన్. ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన పాదకక్షలు అంటే ఆస్తికి సంబంధించిన ఇంకా కలిసి ఉండేది ఒకటేసారి ఇట్లా చేస్తుందని చెప్పి వాళ్ళంతా కోపం పెంచుకున్నారు. ఇంతకుముందు కలిసే ఉండేది. ఈవెన్ ఈ నాగరాజు కూడా క్లోజే, నాగరాజు అనిల్ క్లోజే, మన రవీంద్ర రెడ్డి క్లోజే. రవీంద్ర రెడ్డి వైఫ్ ఉన్నప్పుడు ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసింది లక్ష్మి గారు, ఆమె కూడా వీళ్ళంతా క్లోజే. తర్వాత రాను వివాదాలు పెరిగిపోయినాయి వాళ్ళ మధ్యన. వివాదాలు పెరిగిపోయి ఇట్లా అందరినీ ఇట్లా డామినేట్ చేసిన ఉద్దేశంతో వాళ్ళు అట్లా చేయడం జరిగింది. ఒకప్పుడు స్నేహితులు, ఇప్పుడు కాదు కదా. ఒకప్పుడు స్నేహితులు, ఇప్పుడు స్నేహితులు కాదు. మిగతా వస్తారు, అందరు తీసుకొస్తాం. మరాఠీలు ఉన్నారు, టీములు తిరుగుతున్నాయి, 2 టీములు తిరుగుతున్నాయి. ఉన్నాయి, అన్ని ఇచ్చిస్తాం మీకు. షాబుద్దీన్ ఫైర్ చేశాడు, షాబుద్దీన్ అండ్ చిన్న, ఈ 2. బుల్లెట్ అంటే మీకు తెలియదు. బుల్లెట్ అంటే ఇప్పుడు ఉంటుంది, ఫస్ట్ బుల్లెట్ లోపలికి పోతుంది, కానీ బయటపడుతుంది. 4 లోపల 4 ఉన్నాయి, బయట 4 దొరికినాయి. సో లెక్క ఉంది. మనకు 10 తీసుకున్నారు అక్కడ, 4 అక్కడ ఫైర్ చేయించండు, ఇక్కడ 2 చేశారు, ఒక 4 ఉన్నాయి, 4 ఇక్కడ చేశారు. మొత్తం టాలీ అయింది, అన్ని టాలీ అయినాయి. సో మనకు వాళ్ళు డబ్బులు పంపినాయి, అన్ని కూడా టాలీ చేసినాం. వాళ్ళు డబ్బులు పంపింది, ఫ్లైట్ ఎక్కిపోయింది, ఎవ్రీథింగ్ టాలీడ్ కదా. పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఇది కేసు కూడా కన్విక్షన్ అవుతుంది, 80% కన్విక్షన్ వచ్చేటట్టే చేస్తాము, శిక్ష పడేటట్టు చేస్తాం నిందితులకు. ఖచ్చితంగా వీళ్ళు నాగరాజు వాళ్ళు ప్లాన్ చేస్తుంటే ఆయన చూసుకుంటా పోని చెప్పిండు. ఇట్లా చూసుకుంటా పోని చెప్పిండు. ఇద్దరు బాధపడతారు కదా, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతుందని చెప్తే ఆయన ఎవరికల్లా సరే నేను చూస్తా, వీళ్ళు టేక్ కేర్ అన్నట్టు చెప్పిండు. లేదు స్పాట్ ఉంటే మనం వచ్చేస్తాడు. స్పాట్ లేడు. ఇప్పుడు గుర్తించాము, వాళ్ళ మీద ఏం తీసుకోవాలి చర్య తీసుకుంటాం. గుర్తించాం అంటే ఇక్కడ చేసేది మన దగ్గర చేసలేరు కాబట్టి మన నోటీస్ రావట్లేవు. అన్ని షామీర్పేట అటు సైడ్ చేస్తుంటాం. అటు సైడ్ షామీర్పేట మెయిన్గా హైదరాబాద్ షామీర్పేట అటు సైడ్ చేస్తుంటే తెలిసింది. సో కానీ ఇక్కడ కూడా ఏం చేస్తూ చూస్తాం, వాళ్ళు బైండ్ అవుట్ చేయడం కానీ ఇంకేమైనా చేయడం కానీ చేస్తాం. దాని మీద కేసెస్ ఏం లేవు అని లేదు, కానీ కేసు ఏం లేవు. ఇవే మన బెదిరిస్తున్నారని చెప్పి నడుస్తుంది. సెటిల్మెంట్లో ఉన్నాడు అట్లా. కాదు సాగర్ అని చెప్తున్నాను. సాగర్ రిజిస్ట్రేషన్ చూసుకోండి, అంత రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా. సాగర్ అని హైదరాబాద్ వ్యక్తి. అందరూ కూడా ఆ యాంగిల్ కూడా చేసినాం, ఆ యాంగిల్ కూడా మేము చేసినాము. వాళ్ళని చేసిన అన్ని రకాలు చేసినాం. సంబంధం లేదు దీన్ని. ఇది అసలు ఇది ఇష్యూనే వేరు. మనం చూసినాం అందరినీ, నేను చెప్తున్నా కదా, ఒక 40 మందిని చూసిన ఇంటర్వ్యూ చేసినాం. చూస్తూనే ఉంటారు 40 మంది. ఆయన ఎవరెవరు సెటిల్ చేశారో అందరినీ తీసుకొచ్చి అందరి రకాలు చూసినాం. ఇట్లా చేసినాకనే చివరికి మనకు ఇది ఆధార ద్వారా పట్టుకున్నాం. వెపన్ చూసినాం కదా, వెపన్ అండ్ అదే వెరిఫై చేసి వాటిని దొరకలేవు. ఏమన్నా మనం చూసాం, వెపన్ దొరికే బుల్లెట్ మ్యాచ్ ఇంకేం కావాలి. సేమ్ బుల్లెట్ అన్నకి వచ్చినట్టు చెప్పారు, ఎక్స్పర్ట్ కూడా చెప్పారు, వాళ్ళకి వచ్చిందని చెప్పి బుల్లెట్ ఇంకేం కాదు. లేదు నిజం మీద లేవు. ఒక నాగరాజు ఉంది, కానీ చిన్న కేసు యాక్సిడెంట్ కేసు ఒకటి, యాక్సిడెంట్ కేసు ఒకటి చిన్న కొట్టాల కేసు ఉంది. పెద్ద కేసు మర్డర్ కేసు టైప్ సుపారీ కాదు, వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళు పనిచేస్తారు ఆయన దగ్గర, పనిచేస్తారు వాళ్ళిద్దరు పనిచేస్తారు. నాగరాజు దగ్గర జాలీలో పనిచేస్తారు వాళ్ళు. దీనికన్నా వాళ్ళ బిడ్డ పెళ్లి, వాళ్ళ చెల్లె పెళ్లికి డబ్బులు ఇచ్చిండు, ఇవన్నీ చేసేవారు కన్నా నాగరాజు ఇబ్బంది పడుతుందని చెప్పి గమనించి వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇద్దరు వాళ్ళు. ఇది పూర్తి సాక్ష్యాలతో చేసింది. ఇక్కడ ఎక్కడ డౌట్ అవసరం లేదు, పూర్తి సాక్ష్యాలు అందరూ వచ్చిండ్రు. ఇలా ఎట్టి పరిస్థితుల్లో చేస్తాము. ఇది మంచిగా ఇంకా బాగా చేసేసి ఖచ్చితంగా శిక్ష పడ్డట్టు చూస్తాం. కానీ అడ్డు పెట్టుకుని ఎవరు లాండ్ ఆర్డర్ దిద్దు మాత్రం వాళ్ళపైన కేసులు అవుతాయి, నాన్ బెయిలబుల్ కేసు పెట్టి రిమాండ్ చేస్తాం, అన్నీ అవుతాయి. కాబట్టి మేము చేసి మా పోలీసులపై నమ్మకం ఉంచి మీరు గమనించాలని అందరినీ కోరుకుంటున్నాం.
అదేం నోటీసులు లేదు. ఇప్పుడు అందరు వచ్చారు, ఇప్పుడు అక్యూజ్ అందరు ఉన్నారు కదా, ఇంకా మరి ఎందుకు చిన్న క్లూ లేకుండా కూడా మనం చాలా కష్టపడి చేసిన మన అడిషనల్ ఎస్పీ, డిఎస్పీస్, ఇద్దరు తూప్రాన్ డిఎస్పీ, అలాగే మా మెదక్ డిఎస్పీ, ఇన్స్పెక్టర్స్, మన ఎస్ఐస్ సిబ్బంది, ఐటీ కోర్ చాలా చక్కగా చేశారు. అందరు పిలుచుకోవాలంటే మేము 4-5 రోజులు లాస్ట్ టైం పోవాలి నిద్ర లేకుండా, నేను కూడా నాతో సహా అందరు నిద్ర లేకుండా గడిపాము. సో నిద్ర లేకుండా గడిపి చేస్తేనే ఇది అయింది, కాకపోతే మనకు చాలా ప్రెషర్ ప్రెషర్ అయిపోయింది. సో అందరూ బాగా చేసిన అందరికీ అభినందిస్తున్నా. తగిన రీతిలో వాళ్ళకు రివార్డు కూడా డీజీపీ గారు ఇస్తున్నారు. త్వరలో రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు కాపీ ఇస్తాము, తీసుకోండి. కాపీ నుంచి ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి. ఓకే, అయిపోయిందా? ఇచ్చేది కాదు, ఇచ్చేది. ఏమన్నారు? చూడండి, చదువుతారు, క్లారిటీ ఉన్నది. లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, ట్రంప్ జోక్యం, బీహారు ఓటరు జాబితా సవరణ అంశాలపై చర్చలకు విపక్షాలు పట్టుబట్టగా సభ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఎంపీలు స్పీకర్ వీల్లోకి వెళ్లి నిరసనలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలిపిన లోక్సభ ఉగ్రవాదంపై భారత్ రాజీలేని వైఖరి అవలంబిస్తుందని స్పష్టం చేసింది. విమాన ప్రమాదం సహా ప్రకృతి విపత్తుల కారణంగా సంభవించిన మరణాలపై లోక్సభ విచారం వ్యక్తం చేసింది. తర్వాత సభలో వాయిదాల పర్వం మొదలైంది. తొలుత 12 గంటలకు, తర్వాత మధ్యాహ్నం 2, తర్వాత సాయంత్రం 4 గంటలకు సభ వాయిదా పడింది. స్పీకర్ అంగీకరించే అంశాలపై ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్ష ఎంపీలకు హామీ ఇచ్చారు. సమావేశాల తొలి రోజునే సభను అడ్డుకోవటం ఆమోదయోగ్యం కాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. విపక్షాల వేటిపై చర్చలను కోరుకుంటున్నారో బిజినెస్ అడ్వైజరీ కమిటీ చెప్పాలని, అది ఆమోదించే అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. కాగా ఆపరేషన్ సింధూర్పై వచ్చే వారం చర్చలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ చర్చకు 16 గంటలు కేటాయించినట్లు పేర్కొన్నాయి. కేరళ మాజీ సీఎం కమ్యూనిస్టు కురువృద్ధుడు విఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారు. ఆయన వయసు 101 ఏళ్లు. గత నెల గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన అచ్యుతానందన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు. 2006 నుంచి 2011 వరకు కేరళ సీఎంగా అచ్యుతానందన్ పనిచేశారు. 1923 అక్టోబర్ 20న కేరళలో జన్మించిన అచ్యుతానందన్ 7 సార్లు ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 3 సార్లు కేరళ విపక్ష నేతగా వ్యవహరించారు. అవిభక్త వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సిపిఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ కూడా ఒకరు. కేరళ రాజకీయ చరిత్రలో కీలక నేత అయిన అచ్యుతానందన్ దేశంలో అత్యంత గౌరవనీయ కమ్యూనిస్టు నేతల్లో ఒకరిగా పేరుగాంచారు. కార్మికుల హక్కులు, భూ సంస్కరణలు, సామాజిక న్యాయం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు లోక్సభ, రాజ్యసభలో ఎంపీలు నోటీసులు ఇచ్చారు. జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలంటూ 145 మంది ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మెమోరాండం సమర్పించారు. అభిశంసన తీర్మానానికి మద్దతుగా అధికార విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు సంతకాలు చేశారు. అటు రాజ్యసభలో 63 మంది ఎంపీలు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు మెమోరాండం సమర్పించారు. అభిశంసన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. తీర్మానాన్ని అనుమతిస్తే స్పీకర్ లేదా చైర్మన్ న్యాయమూర్తుల విచారణ చట్టం ప్రకారం 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తారు. కమిటీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి, ఏదైనా హైకోర్టుకు చెందిన ప్రధాన న్యాయమూర్తి, న్యాయ నిపుణుడు ఉంటారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఎదుర్కొంటున్న ఆరోపణలపై ఈ కమిటీ 3 నెలల్లోపు విచారణ జరిపి నివేదిక సమర్పిస్తుంది. అనంతరం నివేదికను పార్లమెంటు ముందు ఉంచుతారు. 2 సభల్లో చర్చల అనంతరం జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించి ఓటింగ్ జరుగుతుంది. భద్రాచలం గిరిజన గురుకుల సంక్షేమ బాలికల కళాశాల ముందు విద్యార్థినులు ధర్నా చేశారు. 2 రోజుల క్రితం గురుకుల కళాశాలలో అల్పాహారంలో పురుగులు రావడంతో తినకుండా తరగతి గదులకు వెళ్లినట్టు విద్యార్థులు తెలిపారు. దీంతో వెంటనే ప్రిన్సిపాల్ పద్మావతి, వార్డెన్ రాజేశ్వరి బిస్కెట్లు, తర్వాత అల్పాహారం ఏర్పాటు చేశారని చెప్పారు. అనంతరం పురుగులు ఉన్న బియ్యాన్ని తిరిగి వెనక్కి పంపించారని, ఆ విషయంలో వారి తప్పేమీ లేదని విద్యార్థులు తెలిపారు. అధికారులు మాత్రం ప్రిన్సిపాల్ పద్మావతి, వార్డెన్ రాజేశ్వరిని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. వేటు వేసిన వారిద్దరిని విధులకు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు ధర్నాకు దిగారు.
నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీజనల్ జ్వరాలు, కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చక్కర్లు కొడుతోంది. పాఠశాలలో 503 మందితో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య కొనసాగుతోంది. కాగా శనివారం ఓ విద్యార్థికి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉండగా వాంతులయ్యాయి. అనంతరం 2 రోజులు వారిని ఇంటికి తీసుకువెళ్తామని తల్లిదండ్రులు చెప్పి విద్యార్థిని తీసుకుని వెళ్లారు. దీంతో కొందరు వ్యక్తులు ఫుడ్ పాయిజన్ అయిందని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారు. వసతి గృహంలో వాళ్లు అడిగిన విద్యార్థులకు సీట్లు కేటాయించలేదని, అందుకో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. వాస్తవంగా 18 మందికి జలుబు, జ్వరంతో బాధపడుతూ ఉంటే వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్యం అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. మా స్కూల్లో ఫుడ్ చాలా బాగుంది. అదేవిధంగా ఇప్పుడు వైరల్ ఫీవర్స్ రావడం వల్ల డైలీ 2-3 మెంబర్స్కి ఫీవర్ రావడం, అదే విధంగా తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాని ఇక్కడ ఫుడ్ విషయంలో కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మాకు ఫుడ్ పాయిజన్ ఇలాంటిది ఏం లేదు. జస్ట్ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, సర్ది అవుతుంది. దానికోసం అంతా ఫుడ్ పాయిజన్ అని చెప్తారు. ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎల్ఎస్జీ మీటింగ్ పెడుతున్నారు, అన్నీ కనుక్కుంటున్నారు. ప్రతిసారి ట్యాబ్లెట్స్ ఇస్తారు అందరికీ. జలుబు, దగ్గు వస్తుంది. అంతే, మంచిగా ఏం లేదు సార్. ఫుడ్ పాయిజన్ ఏం లేదు. వైద్యం బాగా చేస్తున్నారు సారు. 6 సార్ మాకు రోజు రాత్రి పనులు లేకుండా నిన్న పండుకొని మాకు చూసుకుంటూ ఉంటారు. మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అందరికి మంచిగానే ఉంది. నిన్న నుంచి జర సిక్కులు అయ్యారు, ఎందుకంటే వెదర్ చేంజ్ వల్ల. ప్రస్తుతానికి అయితే మంచిగానే ఉన్నాం. మాకేమేమి కావాలో మా హెచ్ఎస్ఆర్ గారు చూస్తున్నారు. ఈ క్యాంపులో మేము ఒక 15 to 20 మెంబర్స్ పిల్లలను ఎగ్జామిన్ చేయడం జరిగింది. అందరూ కూడా మాక్సిమం ఫీవర్, కాఫ్, ఫుడ్ ఇటువంటి ఇబ్బందులతోనే ఉన్నారు. అది ఒక 2 days మనం టాబ్లెట్స్ వాడినట్టయితే సరిపోతుంది. మెడికల్ క్యాంప్ కూడా చేయడం జరిగింది. ఆ వైరల్ ఫీవర్ వల్ల ఎలాంటి ఫుడ్ పాయిజన్ అనేది లేదు. కావాలని కొంతమంది స్కూల్ని బదనాం చేయడానికి దుష్ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి రిమార్క్ లేదు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. మైనర్ వైరల్ ఫీవర్ వల్ల శనివారం మెడికల్ క్యాంప్ పెట్టినాం. అదేవిధంగా మళ్ళీ ఈరోజు కూడా మెడికల్ క్యాంప్ పెట్టి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేము మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. పలువురు సినీ నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఎవరెవరికి ఈడీ నోటీసులు జారీ చేసింది, పూర్తి వివరాలేంటి? బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యువతను బెట్టింగ్ వైపు మళ్లిస్తున్న అభియోగాలపై గతంలో విశాఖపట్నం, హైదరాబాద్ లో ఉన్నటువంటి పంజాగుట్ట, సైబరాబాద్ లో మియాపూర్, సూర్యాపేట ప్రాంతాల్లో పలువురిపై కేసులు నమోదాయి. ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు ఉన్నారు. విజయ్ దేవరకొండ, రాణా దగ్గుపాటి, మంజు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగర్ల, శ్రీముఖి, ఇతరులతో పాటుగా పలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైతే ఉన్నారో సుమారు మొత్తం 29 మందిపై అప్పుడు కేసులు నమోదయ్యాయి. వాళ్ళందరూ కూడా రిపీటెడ్ గా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి ప్రమోషన్లు చేశారనేటువంటి కారణం చేత వాళ్ళపై కేసులు నమోదు చేశారు. సో ఇందులో భాగంగా ఈ కేసు దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుంది. తెలంగాణలో ప్రత్యేకంగా దీనికోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. సిఐడి ఆధ్వర్యంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ఈ కేసుల ఆధారంగా ఈడీ మరొక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అయితే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు సంబంధించిన వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే గతంలో ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసేటువంటి డబ్బు ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయినటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి నగదంతా కూడా విదేశీ సంబంధించినటువంటి కొంతమంది చేతులకు వెళ్ళింది. అందులో ముఖ్యంగా చైనా సహా ఇతర హ్యాండర్ల చేతిలోకి వెళ్ళింది. దాని ద్వారా ఆ డబ్బు నుంచే బాధితుల సొమ్ము నుంచి వీళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్లకి నగదు రూపంలో ఈ ప్రమోషన్ చేసినందుకు చెల్లించారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇందులో మనీ లాండరింగ్ జరిగిందనేది ఈడీ ప్రధానంగా భావిస్తుంది. కాబట్టి దీనిపైన విచారణ జరిపేందుకు అసలు ఏ విధంగా పేమెంట్ వచ్చిందనేది ప్రధానంగా దృష్టి సారించింది. దీంతో పాటు ప్రస్తుతానికి ఇప్పుడు దర్యాప్తులో భాగంగా నోటీసులు ఇచ్చినటువంటి వ్యవహారానికి సంబంధించి
రాణా జూలై 23వ తేదీన రాణాకి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ప్రకాష్ రాజ్ జూలై 30, మంచు లక్ష్మి ఆగస్టు 13, విజయ్ దేవరకొండ ఆగస్టు 6వ తేదీన విచారణకి హాజరు కావాలని హైదరాబాద్ బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని వారికి నోటీసులు జారీ చేసింది. సో ఈ కేసు దీనికి సంబంధించిన విచారణలో భాగంగా వాళ్ళు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని తెలిపారు కాబట్టి విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. గతంలో విజయ్ దేవరకొండ మీద అప్పుడు ఈ కేసు నమోదైనటువంటి వ్యవహారం మీద ఆయన స్పందిస్తూ, నేను తెలంగాణలో దీని మీద బ్యాన్ ఉంది కాబట్టి నేను తెలంగాణకి సంబంధించిన దాంట్లో నేను ప్రమోట్ చేయలేదు, నాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా పరిశీలించండి, అప్పుడు ఆ సంస్థ ఒప్పందం చేసుకున్నటువంటి వ్యవహారంపై నేను తెలంగాణకి దీన్ని ప్రసారం చేయవద్దని చెప్పాను స్పష్టంగా. సో అందుకోసమని దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కానీ ఒకవైపు ఈ కేసు అంతా దర్యాప్తు చేసినటువంటి ఈడీ కూడా ఈ విషయాలు పరిశీలించనుంది. దీంతో పాటు దానికి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా వీళ్ళతో ఆయనతో పాటు విజయ్ దేవరకొండ పాటు ఈ విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఒక కీలక పరిణామం అని చెప్పాలి. బెట్టింగ్ యాప్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బెట్టింగ్ యాప్ అంతా ఒక ఆల్గారిథం ప్రకారం వాళ్ళు ఎటువంటి లాభాలు లేకుండా అందులో మోసపోవడమే ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని అప్పుల పాలై చాలా మంది జీవితాలు నాశనమయ్యాయి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొన్ని కుటుంబాలు కూడా నాశనమయ్యాయి. కాబట్టి దీనిలో బాధితుల సొమ్ము అంతా కూడా విదేశాలకు, ముఖ్యంగా చైనా, మయన్మార్లకు తరలిపోయింది, క్రిప్టో కరెన్సీలోకి తరలిపోయింది అనేది ప్రధానంగా ఈడీ భావిస్తుంది. అందులో ఉన్నటువంటి నగదునే ప్రమోషన్ చేసినటువంటి ఈ వీళ్ళకి, దాంతో పాటుగా ఇన్ఫ్లుయెన్సర్లకి నగదు రూపంలో ఇచ్చారు. సో ఈ డబ్బంతా కూడా నిగ్గు తేల్చేందుకు ఈడీ దర్యాప్తు ప్రారంభించింది కాబట్టి దీంట్లో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికి ఆగస్టు 6వ తేదీన విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి 13న, ప్రకాష్ రాజ్ జూలై ఈ నెల 30న, ఎల్లుండి రాణా విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ధన్యవాదాలు నాగార్జున. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలికను వెంబడించిన కామాంధుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. మధురానగర్లో పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం స్కూలు ముగిశాక ఆమె ఇంటికి చేరుకుంది. యూసఫ్గూడకు చెందిన చిరంజీవి బాలికను వెంబడిస్తూ ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో ఆమె కుటుంబీకులు అప్రమత్తమై కామాంధుడు చిరంజీవిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించగా పోక్సో కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోనాల పలహారం బండి ఊరేగింపులో మద్యం మత్తులో కొందరు యువకులు రెచ్చిపోయారు. అడ్డుకోబోయిన ఎస్ఐ మధుసూదన్పై దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం రామాంతపూర్ భరత్ నగర్లో రాత్రి బోనాల పండుగ సందర్భంగా తొట్టెలు తీసే క్రమంలో ఎస్ఐ మధుసూదన్ బందోబస్తులో సిబ్బందితో కలిసి ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ కారును ఊరేగింపునకు అంతరాయం కలుగుతుందని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎస్ఐ సూచించారు. వినకపోవడంతో కారును బలవంతంగా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత కొందరు యువకులొచ్చి ఎస్ఐ కానిస్టేబుల్పై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. దాడి చేసిన వారు మద్యం మత్తులో ఉన్నారని ఎస్ఐ ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని 100 కోట్ల రూపాయల విలువైన మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సుప్రీంకోర్టులో మొట్టికాయలు పడ్డాయి. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్య సతీమణి బియ్యం పార్వతికి సమన్లు జారీ చేయడాన్ని క్వాష్ చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈడీ పిటిషన్ను తిరస్కరిస్తూ తాజాగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ యుద్ధాలు కోర్టు బయట పెట్టుకోవాలని తెలిపింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర గురించి ఉదాహరించిన సుప్రీంకోర్టు తమపై ఒత్తిడి తీసుకురావద్దంది. ఒకవేళ అలా చేస్తే తాము ఈడీ గురించి కఠిన విషయాలు వెల్లడించాల్సి వస్తుందని పేర్కొంది.
రాజకీయ యుద్ధాల కోసం మమ్మల్ని ఎందుకు వాడుతున్నారని ఈడీ ప్రశ్నించింది. దీనిపై స్పందించిన అదనపు సొలిసిటర్ జనరల్ తాము పిటిషన్ను ఉపసంహరించుకుంటామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును సీఎం సిద్ధరామయ్య స్వాగతించారు. ఈ తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చంపపెట్టు లాంటిదని అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో గూగుల్, మెటా సంస్థల ప్రతినిధులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరవ్వలేదు. సంబంధిత సమాచారం, పత్రాలను సేకరించడానికి తమకు మరింత సమయం కావాలని ఆ సంస్థలు ఈడీని కోరినట్లు తెలిసిందే. దీంతో జూలై 28న ఆ సంస్థల ప్రతినిధులు హాజరు కావాలంటూ ఈడీ కొత్త సమన్లు జారీ చేసింది. పీఎంఎల్ఏ చట్టం కింద వారి వాంగ్మూలాలను ఈడీ నమోదు చేయనుంది. ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్లలో మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్లను తమ మాధ్యమాల్లో గూగుల్, మెటాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు స్లాట్లు కేటాయిస్తూ వెబ్సైట్ల లింక్లను అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ విచారణలో ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను ఈడీ విచారించింది. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో 29 మంది టాలీవుడ్ నటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.